వరకు క్షేమకరమైన మార్గంలో వారందరినీ ప్రభు నడిపించినట్లుగా స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. కుటుంబాల్లో ఈ ఉదయకాలంలో ఎవరైతే అనారోగ్యంతోనో బలహీనతలతో ఉన్నారో అటువంటి వారందరినీ కూడా ప్రభు పేరు పేరున వారిని కృపలో జ్ఞాపకము చేసుకుని వారిపై దేవుని యొక్క బాహు చాపి వారిని బాగుపరిచి ప్రతి బలహీనతల నుంచి ప్రతి అనారోగ్య పరిస్థితుల నుంచి ప్రభు విడిపించి చక్కటి ఆరోగ్యాలు క్షేమము భద్రత వారికి దయచేసి కృపలో నిలబెట్టినట్లుగా స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. కుటుంబంలో జీవనాధారమైన ప్రతి దానిని ప్రభు కృపలో జ్ఞాపకము చేసుకుని ప్రతి ఒక్కరి జీవనాన్ని ప్రభు స్థిరపరిచి బలపరిచి అభివృద్ధి కలుగచేసి వారి అక్కర్ల అవసరాలు ప్రభు తీర్చి దేవుడే వారి పక్షముగా ప్రతిఫలాలు ప్రభు దయచేయనట్లుగా స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. కుటుంబంలో మరి ఎవరైతే అనేకమైన సమస్యలతో ఉన్నారో ప్రతి విధమైన సమస్యలు ప్రభు కృపలో జ్ఞాపకము చేసుకుని దేవుడు వారి స్థితిగతులు మార్చినట్లుగా వారి సమస్యలు ప్రభు విడిపించి వారున్న బంధకాలు ప్రభు తెంచినట్లుగా వారున్న కన్నీటిని ప్రభు నాట్యముగా ప్రభు మార్చినట్లుగా దేవునికి స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఎవరైతే కుటుంబంలో ఆర్థిక పరంగా నలుగుతున్నారో ప్రతి ఆర్థిక సమస్యను దేవుడు పరిష్కరించినట్లుగా ఆర్థిక పరమైన రుణాలన్నీ కూడా ప్రభు తీర్చడానికి ప్రభు వారి పక్షంగా కృప కలుగచేయనట్లుగా ఆర్థిక వ్యవస్థని దేవుడి అభివృద్ధి పరిచి బలపరిచి వారికి ఉన్న సకల అవసరాలు ప్రభు తీర్చినట్లుగా స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. కుటుంబాల్లో ఎవరైతే మరి అనేకమైన వ్యసనాలతో చెడు సావాసాల మధ్యలో అలవాట్ల మధ్యలో మసులుతున్నారో అటువంటి వారందరినీ ప్రభు కృపలో జ్ఞాపకము చేసుకుని దేవుడే వారిని విడిపించి విడుదల కలుగచేసి దేవుని వైపు త్రిప్పుకుని రక్షణలోకి నడిపించినట్లుగా వారి కుటుంబాలు కట్టుకున్నట్లుగా దేవునికి స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. కుటుంబాల్లో ఎవరికైతే భార్య భర్తల మధ్యలో సమాధానం లేదు ఎవరైతే విడిపోయినారో అటువంటి వారందరినీ ప్రభు కృపలో జ్ఞాపకము చేసుకుని విడిపోయిన భార్య భర్తలు ప్రభు జతపరిచి సమాధాన పరచినట్లుగా ఎవరైతే కలవరాలతో ఉన్నారో అటువంటి భార్య భర్తలందరిలోని దేవుడు మంచి సమాధానము ఐక్యతను వారికి దయచేసి బలపరిచి దీవించి ఆశీర్వదించినట్లుగా స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఎవరైతే తల్లిదండ్రులకి బిడ్డలకి సమాధానం లేదు ఎవరైతే వ్యతిరేకంగా జీవిస్తున్నారో అటువంటి వారందరినీ ప్రభు కృపలో జ్ఞాపకం చేసుకుని తల్లిదండ్రులకి బిడ్డల్ని లోపరిచినట్లుగా సమాధాన పరిచినట్లుగా మంచి సావాసం వారికి దయచేసి వారి కుటుంబాలు బలపరిచి దీవించి ఆశీర్వదించినట్లుగా స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. కుటుంబంలో ఎవరైతే యవన బిడ్డలు వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారు ప్రభు అటువంటి వారందరి పక్షంగా కృప చూపి సాటి అయిన సహకారాలను ప్రభు ఏర్పాటు చేసి వివాహ కార్యాలు ప్రభు జరిగించి వారిని దీవించి ఆశీర్వదించినట్లుగా దేవునికి స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఎవరికైతే గర్భఫలాలు లేక మరి సంతానం లేక కృంగిపోతున్నారు అటువంటి వారందరినీ కూడా ప్రభు కృపలో వారిని జ్ఞాపకము చేసుకుని దేవుడు వారి జీవితంలో ప్రతి విధమైన బలహీనతలైనను లోపాలైనను దేవుని నామములో కొట్టివేసి నిశ్చయంగా వారి జీవితంలో దేవుడే గర్భఫలాన్ని ధరింప చేయనట్లుగా చక్కటి బిడ్డల్ని దేవుడు వారికి ఏర్పాటు చేయనట్లుగా స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఎవరైతే గర్భఫలాలు ధరించి ఉన్నారో గర్భిణీ స్త్రీలు ప్రభు కృపలో జ్ఞాపకము చేసుకుని దేవుడు వారికి చక్కటి ఆరోగ్యము క్షేమము కాపుదల భద్రత వారికి దయచేసి వారి గర్భఫలం చుట్టూ దేవుడు కంచె వేసి గర్భంలో ఎదుగుతున్న బిడ్డకి మంచి ఎదుగుదల పరిపూర్ణమైన ఆరోగ్యము సంపూర్ణత ప్రభు కలుగచేసి నిర్ణీతి గడియలు నిండే అంతవరకు కృపలో దాచి సులువైన కానుపును ఆశించిన బిడ్డని దేవుడు వారి పక్షంగా ఏర్పాటు చేయనట్లుగా దేవునికి స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. బాలింత్రులైన వారిని చంటి బిడ్డల్ని ప్రభు కృపలో జ్ఞాపకము చేసుకుని దేవుడు వారి చుట్టూ కంచె వేసి కాపుదల భద్రత క్షేమం వారికి దయచేసి చక్కటి ఆరోగ్యాలు వారికి దయచేసి కృపలో పోషించినట్లుగా చంటి బిడ్డలందరికీ మంచి ఎదుగుదల దయచేయనట్లుగా స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. వృద్ధులైన వారిని విధవరాండ్లను వికలాంగులను నిరుపేదలను ప్రభు కృపలో జ్ఞాపకము చేసుకుని దేవుడు వారిని పోషించినట్లుగా క్షేమం దయచేయనట్లుగా మంచి ఆరోగ్యాలు ఇచ్చి వారికి రావాల్సిన పెన్షన్లు కూడా దేవుడు సకాలంలో
వారికి దయచేయనట్లుగా స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఎవరైతే దేన స్థితిలో ఉండి వారికి గృహాలు లేవో, స్థలాలు లేవో, అటువంటి వారిని ప్రభు కృపలో జ్ఞాపకము చేసుకుని దేవుడు వారి కష్టానికి ప్రతిఫలం ప్రభు దయచేయనట్లుగా వారికంటూ సొంత గృహాలు, సొంత స్థలాలు దేవుడే స్వాస్థ్యంగా అనుగ్రహించినట్లుగా ఏర్పాటు చేయనట్లుగా స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఎవరైతే స్థలాలైనను, గృహాలైనను, ఫ్లాట్లైనను కొనుక్కోవాలని ఆశ కలిగి ఉన్నారో వారి పక్షముగా కృప చెప్పి ద్వారం తెరిచి వారు ఆశించింది ప్రభు వారికి ఏర్పాటు చేయనట్లుగా దేవునికి స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మరి ఎవరైతే స్థలాలు ఉండి గృహాలు కట్టుకోవాలనుకున్నారో వారి ఎడల ప్రభు కృప చెప్పి చక్కటి గృహాలు కట్టుకోవడానికి కావాల్సిన ధనాన్ని, వనరులను, ఈవులను ప్రభు ఏర్పాటు చేయనట్లుగా స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఎవరైతే గృహ నిర్మాణాలు ప్రారంభించి మధ్యలో ఆగిపోయినాయో ఆటంకాలన్నీ ప్రభు నామములో కొట్టివేసి ప్రతికూలమైన పరిస్థితులు ప్రభు దూరపరిచి వారు ఆగిపోయిన గృహాల విషయంలో దేవుడు కావాల్సిన ధనాన్ని, వనరులను ఏర్పాటు చేసి వారి గృహాలు దేవుడు మరలా ప్రారంభించి సంపూర్ణం చేయనట్లుగా స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఎవరైతే ప్రభుత్వం కట్టించిన గృహాల కొరకు ఆశ కలిగి ఉన్నారో, నిరుపేదలు ఉన్నారో అటువంటి వారందరి పక్షముగా దేవుడు ప్రభుత్వం కట్టిస్తున్న గృహాలు దేవుడు స్వాస్థ్యంగా ఏర్పాటు చేయనట్లుగా స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఎవరికైతే సొంత స్థలాలు, గృహాలు, ఆస్తులు, ధనము ఉండి వేరొకరి చేతులు స్వాధీనపరచబడ్డాయో, కబ్జా చేయబడ్డాయో అటువంటి వారందరినీ ప్రభు అడ్డు తొలగించి దేవుడు ప్రతి విధమైన స్థలాలైనను, ఆస్తులైనను, గృహాలైనను, ధనమైనను ఎవరి స్వాస్థ్యాన్ని వారికి దయచేయనట్లుగా దేవునికి స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఎవరైతే కోర్టు సమస్యల చేత మరి ప్రజలు తిరిగి విసిగి వేజారిపై నలిగిపోతున్నారు అటువంటి వారందరినీ ప్రభు కృపలో జ్ఞాపకము చేసుకుని దేవుడు కోర్టులో మరి న్యాయమైన తీర్పును ప్రజల పక్షముగా దేవుడు వాదించినట్లుగా మంచి తీర్పు వారికి దయచేసి వారికి ఉన్న ప్రతికూలమైన పరిస్థితుల నుంచి ప్రభు విడిపించినట్లుగా దేవునికి స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఎవరైతే పోలీసుల మధ్యలో ఉన్న సమస్యల కొరకు, న్యాయం కొరకు పోరాడుతున్నారో దేవుడు అటువంటి వారందరినీ ప్రభు కృపలో జ్ఞాపకము చేసుకుని దేవుడు వారి పక్షంగా న్యాయం తీర్చినట్లుగా, సమాధానం దయచినట్లుగా దేవునికి స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. జైల్లో ఉన్న ప్రజలందరినీ కూడా ప్రభు జ్ఞాపకము చేసుకుని వారికి మారు మనసు, రక్షణ ప్రభు దయచేసి దేవుని వైపు పరిపూర్ణంగా త్రిప్పుకున్నట్లుగా దేవునికి స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హాస్పిటల్స్ లో ఉన్న పేషెంట్లందరినీ కూడా ప్రభు పేరు పేరున వారిని కృపలో జ్ఞాపకం చేసుకుని దేవుడు ప్రతి విధమైన బలహీనతలైనను, అనారోగ్య పరిస్థితులైనను ప్రభు వారిని ముట్టి బాగుపరిచి స్వస్థత కలగ చేసి మరణ పంచలు సైతం వారిని లేపి దేవుడే సజీవులకులో ఉంచున్నట్లుగా స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఎవరైతే మరి ఆపరేషన్లు చేయించుకున్న బిడ్డలందరినీ కూడా ప్రభు కృపలో జ్ఞాపకం చేసుకుని దేవుడే వారి పక్షంగా కృప చెప్పి ధైర్యపరిచి చక్కటి వైద్యం వారికి జరిగించినట్లుగా, ఆపరేషన్ అంతట్లో ప్రభు కార్యం జరిగించినట్లుగా, ఇంకా ఎవరైతే వైద్యం కొరకు, ఆపరేషన్ కొరకు ఎదురు చూస్తున్నారో వారి పక్షంగా ప్రభు కృప చెప్పి ద్వారం తెరిచి కార్యాలు జరిగించి మంచి ఆరోగ్యవంతులుగా వారిని నిలబెట్టినట్లుగా స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే చదువుకుంటున్న బిడ్డలందరినీ ప్రభు కృపలో జ్ఞాపకము చేసుకొని చిన్న బిడ్డలు మొదలుకొని యవ్వన బిడ్డల వరకు దేవుడు వారి చదువులు దీవించినట్లుగా, ఆశీర్వదించినట్లుగా, చదువులు జయజీతాలు దయచేయనట్లుగా, వారు సిద్ధపడుతున్న పరీక్షల్లో దేవుడు విజయవంతులుగా మార్చి దేవుడు బిడ్డలందరూ ఉత్తీర్ణతలుగా నిలబెట్టి ఉన్నతమైన భవిష్యత్తు వైపు, ఉన్నతమైన చదువుల వైపు వారిని నడిపించినట్లుగా దేవునికి స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మరి 10th క్లాస్ పరీక్షలు రాస్తున్న బిడ్డలందరినీ కూడా ప్రభు పేరు పేరున కృపలో జ్ఞాపకం చేసుకొని వారు రాస్తున్న ప్రతి విధమైన పరీక్షల్లో దేవుడు బిడ్డల పక్షంగా విజయం దయచేయనట్లుగా, కార్యం జరిగించినట్లుగా, ఉత్తీర్ణతలుగా నిలబెట్టి వారు రాస్తున్న పరీక్షల్లో దేవుడే కార్యం చేసి ప్రథమ స్థానంలో వారిని నిలబెట్టినట్లుగా దేవునికి స్తోత్రం చేద్దాం.
స్తోత్రం 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 స్తోత్రం. ఎవరైతే మరి చదువుకోవాలని ఆశ కలిగి ఎవరైతే చదువులు ఆగిపోయినాయో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారందరినీ ప్రభు కృపలో జ్ఞాపకము చేసుకుని ఎవరైతే ఆగిపోయిన చదువులు దేవుడు మరలా ప్రారంభించి వారి ఎడలో ప్రభు కృప చెప్పినట్లుగా ఆర్థికంగా బలపరిచి వారి చదువులు ప్రభు సంపూర్ణం చేయనట్లుగా దేవునికి స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఎవరైతే మరి ఇప్పటి వరకు మరి ఎంతోమంది పరీక్షలు రాసి ఉన్నారు, టెట్ ఎగ్జామ్ విషయంలో, చదువుల విషయంలో, పై చదువుల కొరకు, ఉద్యోగుల కొరకు ఎవరైతే పరీక్షలు రాసి ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ కొరకు ప్రభు కృపలో జ్ఞాపకము చేసుకుని దేవుడు పై చదువుల విషయంలో ప్రభు నడిపించినట్లుగా, ఉద్యోగాల విషయంలో దేవుడు కార్యాలు జరిగించి వారి ప్రయత్నాలు దేవుడు సఫలపరిచినట్లుగా, ఫలభరితంగా మార్చినట్లుగా దేవునికి స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ ఉదయ కాలంలో ఎవరైతే ఇంటర్వ్యూలకు వెళ్తున్నారో, ఎవరైతే మరి ఉద్యోగుల కొరకు ప్రయత్నాలు చేస్తున్నారో వారందరి పక్షంగా ప్రభు కృప చెప్పి ద్వారాలు తెరిచి వారి ప్రయత్నాలు సఫలపరిచినట్లుగా, వారు ఆశించిన ఉద్యోగాలైనను ప్రభు ఏర్పాటు చేయనట్లుగా దేవునికి స్తోత్రం చేద్దాం. చెల్లించుదాం అందరం మనసారా. స్తోత్రం 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 స్తోత్రం. ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో ఉద్యోగం చేస్తున్న బిడ్డలందరినీ ప్రభు పేరు పేరున కృపలో జ్ఞాపకము చేసుకుని ప్రతి విధమైన ఉద్యోగాలన్నీ కూడా ప్రభు దీవించి ఆశీర్వదించి వారికి ఉన్న సమస్యలు పరిష్కరించి ఆటంకాలు కొట్టివేసి ఉన్నతమైన స్థితిలో వారిని నిలబెట్టినట్లుగా వారికి రావాల్సిన జీతాలు కూడా దేవుడు సకాలంలో రావడానికి, సమృద్ధిగా రావడానికి ప్రభు కృప కలగచేయనట్లుగా స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఎవరైతే మరి ఉద్యోగం చేస్తున్న బిడ్డల జీవితాలు ఎవరైతే ప్రమోషన్ కొరకు, ట్రాన్స్ఫర్ కొరకు, ఇంక్రిమెంట్ కొరకు, గవర్నమెంట్ ఉద్యోగుల కొరకు ఆశ కలిగి ఉన్నారో దేవుడు వారి పక్షంగా కృప చూపే ద్వారాలు తెరిచి నిక్షేమంగా ప్రభు వారు ఆశించింది వారికి ఏర్పాటు చేయనట్లుగా దేవునికి స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఎవరైతే ఇండస్ట్రియల్ ఏరియాలో ఉద్యోగాలు చేస్తున్నారో, పని పాటలు చేసుకుంటున్నారో అటువంటి వారందరినీ ప్రభు కృపలో జ్ఞాపకము చేసుకుని వారు చేస్తున్న ప్రమాదకరమైన పరిస్థితుల మధ్యలో దేవుడు ప్రతి ఆపద నుండి, కీడు నుండి వారిని తప్పించి సంరక్షించి క్షేమం దయచేయనట్లుగా దేవునికి స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఎవరైతే కరెంటు పని చేస్తున్నారో కరెంటు పని చేస్తున్న బిడ్డలందరినీ కృపలో జ్ఞాపకము చేసుకుని వారు చేస్తున్న ప్రమాదకరమైన పరిస్థితుల మధ్యలో దేవుడు వారికి క్షేమము, కాపుదల, భద్రత ప్రభు దయచేయనట్లుగా, దేవుడే సంరక్షించినట్లుగా దేవునికి స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఎవరైతే కన్స్ట్రక్షన్ పనులు చేస్తున్నారో వారు చేస్తున్న పనులన్నీ కూడా ప్రభు కృపలో జ్ఞాపకము చేసుకుని వారు చేస్తున్న పని పట్ల దేవుడే వారిని కాపుదల, భద్రత, క్షేమము వారికి దయచేసి భద్రపరిచి ప్రతి ఆపద నుండి, కీడు నుండి వారిని తప్పించినట్లుగా చేస్తున్న పని పట్ల ప్రభు జయజీవితమైన కార్యాలు వారి పక్షంగా ప్రభు జరిగించినట్లుగా దేవునికి స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఎంతమందికి అయితే మిషన్లు ఉండి ఆపరేటింగ్ చేస్తున్నారో దేవుడు ప్రతి ఒక్క మిషన్ ప్రభు కృపలో జ్ఞాపకం చేసుకుని ఆపరేటింగ్ చేస్తున్న బిడ్డలందరికీ దేవుడు చక్కటి జ్ఞానమును, నడిపింపును వారికి దయచినట్లుగా, కాపుదల దయచినట్లుగా, వారి మిషన్లన్నీ కూడా నిత్యము విరామం లేకుండా దేవుడు నడిపించినట్లుగా, సమృద్ధి కలిగిన పనులు ప్రభు అనుగ్రహించినట్లుగా స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఎంతమంది అయితే వ్యాపారాలు చేస్తున్నారో వ్యాపారం చేస్తున్న బిడ్డలందరినీ కూడా ప్రభు కృపలో జ్ఞాపకము చేసుకుని ప్రతి విధమైన వ్యాపారాలన్నీ కూడా ప్రభు దీవించి ఆశీర్వదించి స్థిరపరిచి అభివృద్ధి కలగచేసి దేవుడే ప్రతి లోటు భర్తీ చేసి దేవుడు వారి పక్షంగా ప్రతిఫలాలు దయచేయనట్లుగా, కార్యాలు జరిగించినట్లుగా, ఫలభరితంగా ప్రభు మార్చి స్థిరపరిచినట్లుగా దేవునికి స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఎవరైతే చేతి వృత్తులు, చేతి పనులు చేస్తున్నారు అటువంటి వారందరినీ కూడా ప్రభు కృపలో జ్ఞాపకము చేసుకుని వారి చేతి వృత్తులైనను, చేతి పనులైనను ప్రభు దీవించి ఆశీర్వదించి ఫలభరితంగా మార్చి దేవుడే అనేకమైన కార్యాలు వారి పక్షంగా ప్రభు జరిగించి వారి పక్షంగా ప్రతిఫలాలు ప్రభు సమృద్ధిగా దయచేయనట్లుగా స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం
స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఎవరైతే మరి సొంతంగా మరి వ్యాపారాలు ప్రారంభించబోతున్నారు, వ్యాపారాలైనను చేతి పనులైనను మరి సొంత కార్యక్రమాలైనను తలపెడుతున్న వారందరినీ ప్రభు కృపలో జ్ఞాపకము చేసుకుని వారి పక్షంగా ప్రభు దీవించి ఆశీర్వదించి ఫలభరితంగా ప్రభు మార్చినట్లుగా దేవునికి స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఎవరైతే వ్యవసాయ పనులు చేస్తున్నారో వ్యవసాయ పనులన్నీ కూడా ప్రభు కృపలో జ్ఞాపకము చేసుకుని వ్యవసాయం చేస్తున్న బిడ్డలందరికీ ఆరోగ్యము క్షేమము కాపుదల ప్రభు దయచేయనట్లుగా వారు చేస్తున్న వ్యవసాయ పనులు దీవించి ఆశీర్వదించి దేవుడే సమృద్ధిని ప్రభు దయచేయనట్లుగా భూఫలాలన్నీ కూడా దేవుడు ఫలభరితంగా ప్రభు మార్చి దేవుడే వారందరికీ ప్రతిఫలాలు ప్రభు దయచేయనట్లుగా స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఎవరైతే రేలు చెరువులు చేపల చెరువులు చేస్తున్నారో వారు చేస్తున్న దాన్ని అంతటిని ప్రభు కృపలో జ్ఞాపకము చేసుకుని ప్రభు దీవించి ఆశీర్వదించి వారికి కలిగిన చెరువులపై ప్రభు కృప కలుగచేసి దేవుడు సకాలంలో వారందరి పక్షంగా ప్రతిఫలాలు ప్రభు దయచేయనట్లుగా స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఎవరైతే కొబ్బరి చెట్లు తాటి చెట్లకి పని చేస్తున్నారో ఎత్తైన స్థలంలో పని చేస్తున్న బిడ్డలకి క్షేమము కాపుదల భద్రత ప్రభు దయచేసి చక్కటి ఆరోగ్యాలు ఇచ్చే కృపలో నడిపించినట్లుగా వారికి దేవుడి ప్రతిఫలాలు దయచేయనట్లుగా స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఎవరైతే వాహనాలు కలిగి కిరాయిలకి వెళ్ళిచున్నారో అటువంటి వారందరినీ ప్రభు కృపలో జ్ఞాపకము చేసుకుని చక్కటి కిరాయిల వారికి దయచేయనట్లుగా దేవుడు వారికి ప్రతిఫలాలు దయచేసి వారికి వారి వాహనాలకి క్షేమం దయచేయనట్లుగా స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఎంతమంది అయితే వాహనాలు కలిగి ఉన్నారో వాహనాలు కలిగిన బిడ్డలందరినీ కూడా ప్రభు పేరు పైన కృపలో జ్ఞాపకము చేసుకుని దేవుడు వారికి వారి వాహనాలకి డ్రైవింగ్ చేస్తున్న బిడ్డలకి కాపుదల భద్రత క్షేమము ప్రభు దయచేసి కృపలో నడిపించినట్లుగా స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఎవరైతే వాహనాలు లేక ఉన్నారో వాహనాలు లేని బిడ్డలందరినీ కూడా ప్రభు కృపలో జ్ఞాపకము చేసుకుని దేవుడు వారి దీన స్థితిని ప్రభు దర్శించి వారికంటూ చక్కటి వాహనాలు ప్రభు స్వాస్థ్యంగా ప్రభు ఏర్పాటు చేయనట్లుగా దేవుడు వారిని బలపరిచి కృపలో నడిపించినట్లుగా స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ ప్రాంతాన్ని ప్రభు దీవించి ఆశీర్వదించినట్లుగా ఈ ప్రాంతంలో దేవుడు జీవనాధారమైన ప్రతి దానిని కూడా దేవుడు ఫలభరితంగా మార్చినట్లుగా పాడిని పంటని ప్రభు కృపలో జ్ఞాపకము చేసుకుని సకల సమృద్ధి చేత ప్రభు నింపునట్లుగా దేవునికి స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ ప్రాంతంలో ఉన్న కుటుంబాలన్నీ కూడా ప్రభు జ్ఞాపకము చేసుకుని ప్రతి కుటుంబాన్ని కూడా ప్రభు రక్షించుకుని దేవుని వైపు త్రిప్పుకుని దేవుని సముఖానికి ప్రభు తోడుకుని వచ్చినట్లుగా దేవునికి స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న అధికారులందరినీ కూడా ప్రభు జ్ఞాపకము చేసుకుని వారిని దేవుడి వైపు త్రిప్పుకున్నట్టుగా మంచి పరిపాలన జ్ఞానం వారికి దయచేసి ప్రజలకి ఈ ప్రాంతంలోనూ దేవుడే సకల సౌకర్యాలు ప్రభు ఏర్పాటు చేయనట్లుగా దేవునికి స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ ప్రాంతంలో నశించిపోతున్న ప్రతి ఆత్మను కూడా ప్రభు వెతికి రక్షించుకుని ఆయన వైపు త్రిప్పుకుని బలమైన సాధనలుగా బలమైన సాక్షులుగా వారిని చేయనట్లుగా దేవునికి స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఎవరైతే విదేశాల్లో ఉండి ఉద్యోగాలు చేసుకున్నారో పనిపాట్లు చేసుకున్నారో అటువంటి వారందరినీ ప్రభు కృపలో జ్ఞాపకము చేసుకుని వారికి క్షేమము కాపుదల భద్రత ప్రభు దయచేసి తిరిగి వచ్చేంతవరకు కృపలో వారిని దాచినట్లుగా స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఎవరైతే స్వదేశాల నుండి విదేశాల్లో ఉండి ఉద్యోగాల కొరకు ప్రయత్నాలు చేస్తున్నారో దేవుడు వారి పక్షంగా కృప చూపే ద్వారాలు తెరిచి వారు ఆశించిన ఉద్యోగాలు వారికి ఏర్పాటు చేయనట్లుగా వారిని స్థిరపరిచి బలపరిచినట్లుగా దేవునికి స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఎవరైతే విదేశాల్లో ఉండి చదువుకుంటున్నారో అటువంటి వారు అందరినీ ప్రభు కృపలు జ్ఞాపకము చేసుకుని వారి చదువులు ప్రభు దీవించి ఆశీర్వదించి చదువులో జయ జీవితాలు దయచేసి వారు రాస్తున్న పరీక్షలో దేవుడు ఉత్తీర్ణతలుగా వారిని నిలబెట్టి ప్రభు కార్యాన్ని వారి పక్షముగా జరిగించినట్లుగా స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఎవరైతే స్వదేశాల నుండి విదేశాలు వెళ్ళి నలిగిపోతున్న
చనిపోతున్న పరిస్థితుల మధ్యలో, బంధకాల మధ్యలో ఉన్నారు. అటువంటి వారందరినీ ప్రభు విడిపించి విడుదల కలుగజేసి వారి స్వదేశాలకి, వారి గృహాలకి దేవుడే వారిని విడిపించి నడిపించినట్లుగా దేవునికి స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఎవరైతే విదేశాలు వెళ్ళాలని ప్రయత్నాలు చేస్తున్నారో వారి పక్షంగా ప్రభు కృప చూపి ద్వారాలు తెరిచి మెడికల్ విషయంలో, వీసాల విషయంలో, పాస్పోర్ట్ విషయంలో ప్రభు కార్యం జరిగించినట్లుగా స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఎవరైతే మరి ప్రార్థన సహాయము మరి సంఘస్థులైనను, మరి లైవ్ కార్యక్రమం ద్వారా వీక్షిస్తున్న వారైనను, ఇంకా అనేక మంది ప్రజలు ఎవరైతే ప్రార్థన సహాయము కోరుతున్నారో వారందరి పక్షంగా ప్రభు కృప చూపి వారి ప్రార్థన మనవులు ప్రభు ఆలకించి వారి పక్షంగా జవాబులు దయచేసి ప్రభు కార్యాలు నిశ్చయంగా ప్రభు జరిగించినట్లుగా దేవునికి స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మందిరంలో మరి గుడ్ ఫ్రైడే, ఈస్టర్ జరుగుతున్న కార్యక్రమాన్ని ప్రభు కృపలో జ్ఞాపకము చేసుకుని ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మహిమకరంగా ప్రభు ఆయన ఆధిపత్యంలో ప్రభు జరిగించినట్లుగా, కృప కలగ చేయనట్లుగా దేవునికి స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రతి నెల 1వ తారీఖు వాగ్దాన సందేశ కూడిక, మరి ప్రతి నెల 15వ తారీఖు క్షేమాభివృద్ధి కూడిక ప్రభు కృపలో జ్ఞాపకము చేసుకుని ఆశీర్వాదకరంగా, మహిమకరంగా ఆయన ఆధిపత్యంలో ప్రభు కృప కలగ చేసి కార్యాలు జరిగించినట్లుగా, కూడికలు ఆశీర్వదించినట్లుగా స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రతి వారం క్రమంగా జరుగుతున్న స్త్రీల కూడిక, బైబిల్ స్టడీ, శనివారం పరిశుద్ధాత్మ కూడిక, ఆదివారం ఆరాధనలు ప్రభు కృపలో జ్ఞాపకము చేసుకుని ఆశీర్వాదకరంగా, మహిమకరంగా ఆయన ఆధిపత్యంలో ప్రభు జరిగించినట్లుగా దేవునికి స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఏప్రిల్ నెల మొదటి వారం 2, 3, 4, 5 తారీఖుల మరి దేవుడు జరిగిస్తున్న సభలు ప్రభు కృపలో జ్ఞాపకము చేసుకుని దేవుడు సభలు ప్రారంభించినట్లుగా, ఆశీర్వాదకరంగా, మహిమకరంగా, దీవెనకరంగా ఆయన ఆధిపత్యంలో ప్రభు జరిగించినట్లుగా, ముగింపు వరకు ప్రభు తోడైని నడిపించినట్లుగా దేవునికి స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. సభల పక్షంగా తలపెడుతున్న కార్యక్రమాలన్నీ కూడా ప్రభు కృపలో జ్ఞాపకము చేసుకుని తలపెడుతున్న ప్రతి కార్యక్రమంలో దేవుడే కృప కలగ చేయనట్లుగా, ప్రతి లోటు భర్తీ చేయనట్లుగా, సమస్తాన్ని సమకూర్చినట్లుగా, దేవుడే ప్రతిదిని ఏర్పాటు చేసి సభలు కావాల్సిన సమస్తాన్ని ప్రభు సిద్ధపాటు చేయనట్లుగా, దేవుడు ఏర్పాటు చేయనట్లుగా, ఆశీర్వాదకరంగా ప్రభు సమకూర్చినట్లుగా దేవునికి స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. సభలకు ఏర్పాటు చేయబడ్డ సేవకులందరినీ ప్రభు కృపలో జ్ఞాపకము చేసుకుని సభల కొరకు మరి నలుదిశల నుండి, నలుమూలల నుంచి వస్తున్న సేవకుల ప్రయాణాలు ప్రభు కృపలో జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణాలు వారికి దయచేసినట్లుగా, చక్కటి ఆరోగ్యాలు, క్షేమము, కాపుదల, భద్రత వారికి దయచేసి దేవుని వాక్య పరిచయలు దేవుడు వారిని అభిషేకించుకుని బలపరిచి వారిని వాడుకున్నట్లుగా, వారి ద్వారా ఉన్నతమైన ఉపదేశ సందేశాలు దేవుడు ఈ ప్రాంగణంలో అనేక మంది ప్రజల కొరకు, ప్రాంతం కొరకు దేవుడే ప్రచురించినట్లుగా, ఉపదేశాన్ని వినిపింప చేయనట్లుగా దేవునికి స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మన సభల కొరకు నలుదిశల నుండి, నలుమూలల నుండి అనేక మంది ప్రజావాహిని దేవుడి ప్రాంతానికి నడిపించినట్లుగా, ఈ ప్రాంగణంలోకి నడిపించినట్లుగా, వస్తున్న ప్రజలందరి జీవితాల్లో దేవుడు కార్యాలు జరిగించినట్లుగా, అద్భుతాలు చేయనట్లుగా, దేవుడి వరకు ఉన్న సమస్యలు విడిపించినట్లుగా, పాపపు జీవితంలో దేవుడు క్షమాపణ కలగజేసి రక్షణ దయచేసి దేవుని వారసులుగా ప్రతి ఒక్కరిని ప్రభు తీర్చిదిద్దినట్లుగా దేవునికి స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. వస్తున్న సేవకులకి, ప్రజలకి దేవుడు భోజన పదార్థాలు ప్రభు సిద్ధపరిచేనట్లుగా, దేవుడే సర్వ సమృద్ధిని ఏర్పాటు చేసి దేవుడు సమస్తాన్ని సమకూర్చినట్లుగా, కావలసిన వసతులన్నీ కూడా సేవకులకి, వస్తున్న ప్రజలకి దేవుడే ఏర్పాటు చేయనట్లుగా కృప చూపి ద్వారాలు తెరిచి ప్రభు కార్యాలు స్థలంలో సమృద్ధిగా, మెండుగా ప్రభు జరిగించినట్లుగా స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. సభల కొరకు సిద్ధపాటు చేస్తున్న స్థలం అంతటి ప్రభు కృపలో జ్ఞాపకము చేసుకుని
దేవుడు ఆ స్థలాన్ని పరిశుద్ధపరిచి ప్రతిష్టపరిచి దేవుడు ఆ స్థలంలో దేవుడు సభలు ఏర్పాటు చేయనట్లుగా, స్టేజ్ ఏర్పాటు చేయనట్లుగా, సౌండ్ సిస్టాన్ని ప్రభు సిద్ధపాటు చేయనట్లుగా, ఆర్కెస్ట్రా వారిని ప్రభు ఏర్పాటు చేయనట్లుగా, దేవుడు కావాల్సినవన్నీ కూడా ప్రాంగణంలో లైటింగ్ని ఏర్పాటు చేయనట్లుగా దేవుడే సమస్తాన్ని సమకూర్చి జరుగుతున్న పరిచయం అంతటిని మహిమకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ప్రభు జరిగించినట్లుగా దేవుడు సమస్తాన్ని సమకూర్చి ప్రతి లోటు భర్తీ చేసి దేవుడి కార్యక్రమం అంతా ఆశీర్వాదకరంగా ప్రభు జరిగించినట్లుగా స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. సభలకు కావాల్సిన ఆర్థిక సహాయాన్ని కూడా దేవుడి కృపలో జ్ఞాపకము చేసుకుని దేవుడే నలుదిశల నుండి నలుమూలల నుండి ప్రభు సహాయాన్ని పంపునట్లుగా ఆకాశ వాక్కులు ప్రభు తెరిచి పట్టజాలని దీవెనలు పట్టజాలని సహాయము ప్రభు పంపునట్లుగా దేవునికి స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ దినం ప్రజలందరినీ ప్రభు కృపలో జ్ఞాపకము చేసుకుని వారి ప్రయాణాలను, వారి పనులైనను, వారు రాస్తున్న పరీక్షలైనను దేవుడి కృపలో జ్ఞాపకము చేసుకుని అందరి పక్షంగా కృప చూపి ద్వారాలు తెరిచి ప్రభు కార్యాలు జరిగించినట్లుగా, కృపను విస్తరింపచేయనట్లుగా దేవునికి స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. దేశం కొరకు, రాజకీయ నాయకుల కొరకు కొన్ని ముఖ్యమైన విషయాల్ని ప్రభు సన్నిధిలో స్తోత్రరూపంగా చెల్లించుదాం. భారతదేశం చుట్టూ దేవుడు కంచి వేసి కాపాడి బలపరిచి మదరం చేయనట్లుగా ప్రభుకు స్తోత్రం చెబుదాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అలాగే దేశం సరిహద్దుల్లో కావలి కాస్తున్న మిలిటరీ వారిని, నేవీ వారిని, ఎయిర్ ఫోర్స్ డిపార్ట్మెంట్ వారిని దేవుడు కాపాడి భద్రం చేసి వారందరికీ మారు మనసు ఇచ్చినట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే పోలీసు వారికి, లాయర్ డిపార్ట్మెంట్లో ఉన్న వారికి, జడ్జిలకు దేవుడు మారు మనసు అనుగ్రహించి ప్రజల పక్షంగా నిలబడినట్లుగా దేవునికి స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగనే ముఖ్యమంత్రులకు, ప్రధానమంత్రులకు, క్యాబినెట్ మినిస్టర్లకు, అలాగనే అధికారంలో ఉన్న వారందరికీ మారు మనసు అనుగ్రహించి ప్రజలకు అనుకూలమైన పరిపాలన చేసే కృప దేవుడు ఇచ్చినట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగనే ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న అన్యాయపు శాసనాలు దేవుడు రద్దు చేసి అరెస్ట్ అయిన సేవకులందరినీ దేవుడు విడిపించినట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగనే మణిపూర్ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలను దేవుడు అణిచివేసి దేవుని బిడ్డలందరికీ క్షేమం కలుగ చేయనట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని దేవుడు ఆపివేయనట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ఉక్రెయిన్, రష్యా మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఆపివేయనట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. యెరూషలేము చుట్టూ దేవుడు కంచి వేసి కాపాడి క్షేమం కలుగ చేయనట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే దేవుని వాగ్దానాలు జ్ఞాపకం చేసుకుందాం. నేను నీకు తోడయ్యుండి నిన్ను నడిపించేదినని వాగ్దానం చేసిన దేవునికి స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. నేను నీ పక్షముగా ఉన్నానని వాగ్దానం చేసిన దేవాది దేవునికి స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలంలో సరళం చేసేదినని వాగ్దానం చేసిన దేవునికి స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. నీవు నన్ను నమ్ముకుంటూ గనుక నిశ్చయంగా నేను తప్పించేదినని వాగ్దానం చేసిన దేవునికి స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే దేవుని నామాలను జ్ఞాపకం చేసుకుందాం. కృపామయుడు, ప్రేమామయుడైన దేవుని నామానికి స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. రాజుల రాజు, ప్రభుల ప్రభుడైన దేవుని నామానికి స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. మహిమగల దేవుడు, ఘనమైన దేవుడైన దేవుని నామానికి స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం. మరి ఈ దినమంతా దేవుడు మనల్ని ఆదరించి బలపరిచి అన్ని విషయాల్లో మేలు చేసి దేవుడు కృపను దయచేయనట్లుగా, ప్రయాణాల్లోనూ రాకపోకల్లోనూ అన్ని విషయాలు కూడా దేవుడి సన్నిధి మనకు తోడుగా ఉన్నట్లుగా ప్రార్థన. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహిమగల తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమస్వరూపిణి సన్నిధిలో స్తోత్రాలు. ఈ అరుణోదయాన్ని మీ పాదాలకు మమ్మల్ని అప్పగించుకుని చున్నాం ప్రభువా. మీరే దీవించి కనికరించి ఆశీర్వదించండి అయ్యా. ఈ దినమంతా ఎటు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ప్రయాణంలో క్షేమం కలుగ చేసి రాకపోకల్లో కృప దయచేయండి ప్రభువా. నీకు స్తోత్రాలు. ఈ దినమంతా ఎంతోమంది ప్రార్థనా సహాయాన్ని కోరి ఉండగా
అందరి పక్షంగా మీరు మేలు చేసి కార్యాలు జరిగించి దీవించమని ప్రార్థిస్తున్నాం. ఈ దినం పరీక్షలు రాస్తున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుని మంచి జ్ఞానం చేత అభిషేకించి పరీక్షలన్నీ చక్కగా రాయడానికి కృప దయచేయండి. అలాగనే విశేషమైన కార్యాలు ప్రభువా ఎంతోమంది ప్రార్థనా సహాయాన్ని కోరి ఉండగా అందరి పక్షంగా మీరు జరిగించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సన్నిధి మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు. స్తోత్రం.